మళ్ళీ చండముండులు అనే వాళ్ళకి చెప్పారు, ఎవరయ్యా ఈ చండముండులు? మనలోనే ఉన్నారు. చెడి కోపే అనే ధాతువు, చెడి కోపే, చెడ్ అనే ధాతువు కోపమునందు ప్రవర్తిస్తుంది. ఎవడికి చీటికి మాటికి కోపం వస్తూ ఉంటుందో వాడే చండు. వీడు మన లోపలే ఉంటాడు. నాకు సరిపోలేదండి, నేను ఒప్పుకోనండి అంటుంటాడు వాడు. నీకెందుకురా అంత కోపం? ఎందుకురా? నేను చాలా కోపిష్టివాడిని అండి నేను అంటే వాడు గొప్ప యోగ్యతా పట్టముగా చెప్పుకుంటాడు. చండహ. ఇంకా వాడికి తోడు ఇంకొకడు ముండహ అన్నాడు. వాడేం చేస్తాడండి? ముడి ఖండనే అనే ధాతువు. అంటే వాడు ప్రతిదాన్ని ఖండిస్తూ ఉంటాడు, దేన్ని ఒప్పుకోడు. నేను ఒప్పుకోనండి, అలా నేను దాన్ని ఖండిస్తున్నానండి అంటాడు. ప్రతిదానికి అన్నిటి మనకు టీవీలో కనపడుతుంటారు అప్పుడప్పుడు మహాపురుషులు. వీళ్ళ ఆకారాలు కొంచెం కొంచెం తెలియదు, చిన్నవాళ్ళు, మరి ఈ స్థాయి వాళ్ళు కాదేమో, కానీ ఉన్నారేమో ఈ స్థాయి వాళ్ళు కూడా. మనకు తెలియదు, మన జ్ఞానం ఎంతో. ఈ చెడి కోపే చండహ. అమ్మవారికి కూడా చండిక అని పేరు, ఎందుకంటే దుర్మార్గుల మీద ఆమె చండి. అట్లనే ముడి ఖండనే అంటే ప్రతిదాన్ని వాడు దేన్ని ఒప్పుకోడు. నాకన్నా ఇంకొకరు ఎవరండి, నేనే అంటుంటాడు. ఆ నేనే అన్నవాడు మళ్ళీ శుంభుడు.